మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ ప్రెజెంట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి ఏదైతే అల్లు అర్జున్ ఇష్యూ ఉందో, తను థియేటర్కి వెళ్ళడం వల్లే ఆ యొక్క ఆ, బాబు అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, తల్లి అలాగే చనిపోయింది. సో ఈ పరిస్థితిని అంటే అటు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అంటారా? అసలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? అంటే ఇప్పుడు థియేటర్కి ఒక హీరో వెళ్ళడం అనేది అది తప్పని అనుకోవట్లేదు. యాక్చువల్గా పోలీసులు సమాచారం అందించారు, పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదనే ఉద్దేశాన్ని అల్లు అర్జున్ చెప్తున్నారు. గవర్నమెంట్ ఏమో పోలీసులు మేము ఇవ్వమని చెప్పి అంటున్నారు. ఈ విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, తప్పు అల్లు అర్జున్ మీద ఉందని చెప్పి పోలీసు వ్యవస్థ చెప్తుంది, అల్లు అర్జున్ మీద లేదని అల్లు అర్జున్ చెప్తున్నారు. అంటే ఏదైనా సరే ఒక సెలబ్రిటీ వెళ్ళినప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది కంపల్సరీగా పటిష్టంగా చర్యలు తీసుకునే అవసరం ఉంది. ఇది ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎవరు చేసినా ముందుగా పోలీసు చర్యలు అవసరం ఉంది. ఈ విషయంపై అల్లు అర్జున్ నిజంగా పోలీసులు చెప్పినా సరే వినకపోతే అల్లు అర్జున్ తప్పదు. కాకపోతే అల్లు అర్జున్ వస్తారో ముందే చెప్తే పోలీసులు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆ యొక్క కుటుంబానికి న్యాయం అయితే చేకూర్చగలం, కానీ ఆ యొక్క లోటుని ఎవరు తీర్చలేము. బట్ అప్పటికి అల్లు అర్జున్పై అంటే ఇది ఎన్నో కాదు, ఈ దేశంలో రాజకీయ నాయకుల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయిన సంఘటన మనం చాలా చూసాం. ప్రతి వ్యక్తికి ఆశ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ తను తగ్గట్టుగా ఎంతో కొంత చేస్తాడు. కుటుంబానికి న్యాయం చేయకపోతే మనం బాధపడక న్యాయం చేసే విషయంలో మాత్రం అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చారు. అంటే ఇప్పుడు మనిషికి ఆశాజీవి, అది దాటి మనం వెళ్ళకూడదు. అలాగే ప్రాణాన్ని ఎవరు తీసుకురాలు. ఈరోజు అల్లు అర్జునే కాదు కదా, ప్రధానమంత్రి మోడీ కూడా తీసుకురాలేరు, మనం తీసుకురాలేము. ప్రాణం ఎవరు తీసుకు ఆ కుటుంబానికి భరోసా ఇస్తాను అల్లు అర్జున్ చెప్పడం విషయంలో మా అందరికీ హ్యాపీ. కాకపోతే నేను చెప్పేది అల్లు అర్జున్ గారు తప్పు ఉందా లేనది ఒక ప్రాథమిక విచారణ జరిపినంత వరకు అతను మాట్లాడకూడదు, ప్రభుత్వం కూడా మాట్లాడకూడదు అనే ఉద్దేశం నా ఒక ఉద్దేశం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ నా పేరు అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు, ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి అల్లు అర్జున్ వివాదం ఏదైతే ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేకూర్చలేరు, అలాగని చెప్పేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తెప్పించలేరు. బట్ ఇందులో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అంటారు? ఇప్పుడు అల్లు అర్జున్ గారి వైఖరి ఎలా ఉంది? ప్రభుత్వం యాక్చువల్గా ఈ యొక్క టాపిక్ని అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా విచారం. ఎందుకంటే ఈ సెలబ్రిటీ దగ్గరికి వచ్చేటప్పుడే ఎప్పుడు కూడా ఈ టాపిక్ని రైజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క థియేటర్ దగ్గర ఎవరైతే ప్రాణాలు పోయారో దానికి అందరూ విచారం వ్యక్తం చేస్తున్నాం, కానీ దానికి పూర్తిగా అల్లు అర్జునే బాధ్యుడైతే కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఆల్రెడీ అక్కడ సమాచారం ఇచ్చే థియేటర్కి వెళ్ళారు. అట్లానే అక్కడ ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి కొంచెం ఎవరు తోపులాట జరగకుండా జాగ్రత్తగా వెళ్ళుంటే ఆ యొక్క ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఈ యొక్క ఏదైతే సంఘటన ఉందో దానికి బాధ్యుడై తీరుతాడు. ఎందుకంటే అది ఒక మనం ప్రమాదం అనే అనుకోవాలి, కావాలని చేసింది కాదు. కాబట్టి దాని మీద పూర్తిగా విచారణ జరిపి సార్ ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయినటువంటి అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే ఉందో సంజయ్ థియేటర్ జరిగింది, అది యాక్చువల్గా ఒక విషాద సంఘటన, ఇటువంటి కుటుంబానికి జరగకూడదు. బట్ దీన్ని ఏ విధంగా చూస్తారు? సినిమా అయిన తర్వాత అభిమానులు ఉండాలి, అందరు కలిసి ఫస్ట్ రోజు చూడాలని వెళ్తారు. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఉన్న జనాలను బట్టి అక్కడ సినిమా చూసి వచ్చేటప్పుడు మరి మధ్యలో అక్కడ దుఃఖిస్తాట్లో వెళ్తున్నప్పుడే జరిగింది. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నాకైతే తెలియదు, ఈయన తప్పే లేదు కదా, ఈ సినిమా ఈయన మీద అభిమానంతో ఇల్లు వాళ్ళు ఈయన కూడా చాలా బాధపడ్డాడు కదా తర్వాత. నేను చేసిన తప్పు కాదు కదా, ఇవన్నీ జరుగుతూ ఉంటే సో క్షమించండి. ఈయన ఇలాంటి ఇంకా ఎప్పుడు ఇంత 2 సంవత్సరాలు ఆయనకి ఎప్పుడు ఇలాంటి ఫేస్ అవుతుంది, ఇదే ఫస్ట్ టైం జరగదు. ఆయన తప్పేం లేదు, అందరూ కొద్దిగా ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు సినిమా చూడాలి చేయాలని. ఇక్కడ జరిగిన తప్పకి ఇది కారణం లేదు. మీ పేరు? మాధురి. మాధురి గారు, ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఇష్యూ, అవును. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే నా వరకు అయితే యాజ్ ఎ ఫ్యాన్గా తను మూవీకి వెళ్ళింది. సో ఫస్ట్ తను ఒక లేడీ అయి ఉండి తను ప్రీమియం షోకి వెళ్ళడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు. ఎందుకంటే తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తను తీసుకోవాలి, తను తీసుకోలేదు. అక్కడ తన మిస్టేక్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అల్లు అర్జున్ దానికి ఏం చేస్తాడు? తను ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం తను వెళ్ళాడు. జస్ట్ ఏంటంటే ఇదంతా అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. బట్ నా వరకు అయితే మాత్రం అల్లు అర్జున్ అయితే ఏ మిస్టేక్ చెయ్యలేదు. తను ఏంటంటే కొంచెం టైం తీసుకొని వెళ్ళాల్సింది, ప్రీమియం షోకి వెళ్ళకుండా అట్లీస్ట్ నెక్స్ట్ షోకి వెళ్ళాల్సింది. తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోలేదు. అది మ్యాక్సిమం తన నెగ్లిజెన్స్ వల్ల ఇలా అయింది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే,
ఆ కార్ బయటకు వచ్చి ఆ చేతులతో వెళ్ళడం వల్ల క్రౌడ్ ఎక్కువ మంది ఇదయ్యారని చెప్పేసి. అంటే లేదు, అది అంటే మరి మిగతా వాళ్ళకి అలా జరగలేదు, తనకే అలా జరిగింది. అంటే అక్కడ జనాలది మిస్టేక్ అవుతుంది కానీ అల్లు అర్జున్ అయితే అవ్వదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాల్సింది, కొంచెం వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళు ఏంటంటే కొంచెం స్పేస్ మెయింటైన్ చేయాల్సింది. అంత క్రౌడ్ అల్లు అర్జున్ రావడం వల్ల అయ్యిందంటే తనేం చేస్తారు. వాళ్ళు అలా ఏంటంటే వెళ్ళేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళుండాల్సింది, చూసుకొని వాళ్ళకి తను కింద పడిపోవడం ఇవన్నీ చూసి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాల్సింది. అది ఏంటంటే మన కామన్ పీపుల్ మిస్టేకే అది. అల్లు అర్జున్ పరంగా అయితే తన మిస్టేక్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు తను పడిపోయింది ఓకే, తను పడిపోయాక మన వరకు మనం చేయాల్సింది ఏంటి, తను ఒక కామన్ పీపుల్ అయ్యి తను కూడా మనలాంటి అమ్మాయే కాబట్టి తన్ని లేపి తన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళేం చేశారంటే అల్లు అర్జున్ మీద క్రేజ్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే తను అలా ఉన్నా కూడా తను పక్కన పడేసి వాళ్ళు తొక్కుకొని వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ అది మన మిస్టేక్ అవుతుంది, మనం అంత నెగ్లిజెన్స్గా ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే ఒక అమ్మాయి అలా పడిపోయినా కూడా అది నెగ్లెక్ట్ చేయకుండా నెగ్లెక్ట్ చేసాము, అది కరెక్ట్ కాదు. సో మొత్తం మిస్టేక్ మన మీదే ఉంది. ఆ మిస్టేక్ తీసుకెళ్ళి మనం అల్లు అర్జున్ మీద వేయడం కరెక్ట్ కాదు. అవి ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయినటువంటి అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఏ కోణంలో చూస్తారు? మామూలు ఇష్యూ చూస్తాను. సో మీరేమనుకుంటున్నారు మిస్టేక్ ఎవరిది అంటే అక్కడ బెనిఫిట్ షో కదన్నా, ఫ్యామిలీతో వెళ్ళకూడదు, తప్పు. మేమే వెళ్ళలేము అంత బెనిఫిట్ షోలోని, అందుకే ఫ్యామిలీ వెళ్ళకూడదు అనుకుంటున్నాను. నేనైతే వాళ్ళదే తప్పు అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఇద్దరిది తప్పులేదన్న, ఇద్దరిది తప్పులేదు. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి హాట్ టాపిక్ ఈ అల్లు అర్జున్ ఇష్యూ, దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? అల్లు అర్జున్ గారి ఇష్యూ మీద చాలా హాట్ టాపిక్ రోజు టీవీలో పేపర్లో మనం చూడడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక ఇష్యూ అయ్యింది అంటే దాన్ని ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరు రాజకీయం చేస్తున్నారు, ఒక్కొక్కరు సినీ పరిశ్రమ మీదకి బురద జల్లాలని చూస్తున్నారు, లేదంటే ఫ్యాన్స్ అనేది వాళ్ళు ఇతర హీరో ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఇన్ని తక్కువ చేయాలనుకోవడం. సో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆయన్ని అలాగా ఇలాగా అని చెప్పి కవర్ చేయడం అదన్నీ జరుగుతున్నాయి. మనం ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే అక్కడ జరిగింది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగిందని యాక్సిడెంట్ అంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కావాలని వాళ్ళని చంపేయాలనుకోరు, అండ్ పోలీస్ సిబ్బంది కూడా ఇలా తొక్కిసలాట్లో ఇలాగ ప్రాణాలు పోవాలని ఎవరు కోరుకోరు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి దాన్ని ఒక యాక్సిడెంట్ కింద భావించి ఇందులో ఎవరి తప్పు లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఆ అల్లు అర్జున్ గారు వచ్చేటప్పుడు పోలీస్ సిబ్బంది మినిమం ప్రోటోకాల్ ఇస్తారు. సో ఆయన కూడా ఫ్యాన్స్లో నన్ను అభిమానులు అందరూ వచ్చి నేను కార్లో అలా వెళ్ళిపోతే అభిమానులకి నేను ఏం విలువ ఇచ్చాను అనుకొని ఆయన రోడ్ షో చేయొచ్చు. సో ఈ భాగంలో అది ఒక యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి దాన్ని ఒక యాక్సిడెంటల్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి అందరూ అంటే సినీ పరిశ్రమ కావచ్చు, పోలీసు వారు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఒక కామన్ మ్యాన్గా ఆలోచించి దీన్ని ఒక యాక్సిడెంటల్గా భావించి ఎవరైనా ప్రాణం కోల్పోవడం అంటే చాలా బాధాకరం అండ్ చాలా దురదృష్టకరం. అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకునేలాగా, ఎందుకంటే అక్కడికి అభిమానంగా వెళ్ళి చూశారు కాబట్టి అంతే అభిమానంతో ఆయన కోసం ఆయన ఒకసారి చూసి పరామర్శించాలి, లేదంటే ఒక హాయ్ చెప్పాలనో అంత ఆనందంతో ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా వాళ్ళు అది కోరిక నెరవేర్చుకుందాం అనుకున్న సంఘటనలో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్గా జరిగింది. సో అదేవిధంగా అందరూ అంటే ప్రతి ఒక్కరికి మాత్రం, ఎందుకంటే కోల్పోవడం అంటే ఇంట్లో ఒక చాలా విషాదకరమైన దానిగా చూస్తాము. ఆ కుటుంబానికి నా తరపు నుంచి ఒక కామన్ మ్యాన్గా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకొని ఒక న్యాయం జరిపిస్తారని ప్రతి ఒక్కరికి, అటు పోలీసు వారిని కానీ, గవర్నమెంట్ని కానీ, సినీ పరిశ్రమను కానీ అందరికీ నా యొక్క సలహా అది ఇవ్వడం జరుగుతుంది.